మేమైతే జలకాలాటలలో అనుకొని వచ్చాము. జలకాలాటలో పోయి దీనబ్బా ఇప్పుడే సిటీ వచ్చిందని చెప్పి నా వైజర్ ఓపెన్ చేసా, ఏదో ఒకటి గట్టిగా తల తగిలింది. వీడబ్బా జస్ట్ మిస్ గా యాక్సిడెంట్. ఇది చూసి ఇంట్రో కనిపిస్తున్నా బ్రో. అవును బ్రో, ఇంట్రో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. హలో ఫ్రెండ్స్ కాదు, హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ చెప్పు. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. యష్ అండ్ మహేష్. హలో పీపుల్, గుడ్ మార్నింగ్. సారీ, గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. టైం 11:45 అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మీకు తమిళ్ చూస్తుంటే అర్థమైపోతుంది, కానీ మళ్ళీ చెప్తున్నా. బెంగళూరు నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఒక మంచి వాటర్ ఫాల్ ఉందన్నమాట, అదే చుంచి ఫాల్స్. సో మనం ఈరోజు వెళ్ళేది అక్కడికే. మా బ్రోస్ అందరూ ఈరోజు ఎక్కడికైనా వెళ్దాం అంటే ఇంకా వెంటనే పొద్దున ఎంతకి 9:30కి లేచాం. సో 9:30కి లేచి టిఫిన్ తిన్నాక డిసైడ్ అయ్యాం అనమాట ఈరోజు ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి. సో ఎక్కడ దగ్గరలో ఏమైనా ప్లేస్ ఉన్నాయని చూస్తే చుంచి ఫాల్స్ మంచిగా కనిపించింది అనమాట. సో ఇంకా మ్యాప్స్ పెట్టుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం చుంచి ఫాల్స్కి. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్కడికి. సో ఈరోజు మేము 3 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. నేను, వినయ్ అన్న, మహేష్ అని మా ఫ్రెండ్. సో మేము ముగ్గురం వెళ్తున్నాం ఈరోజు బైక్ లైనప్ వచ్చేసి మన గ్రే హార్స్ హిమాలయన్ 450 ఒకటి, రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 ఒకటి, అండ్ జావా ఒకటి. ఫ్యూయల్ కూడా లేదు. ఇప్పుడు ఫస్ట్ ఏ ఫ్యూయల్ పంప్ వస్తే అక్కడ ఆగి ఫ్యూయల్ పట్టించేసుకుంటా. మన వాళ్ళకి కూడా ఫ్యూయల్ లేదన్నారు. సో అందరం ఫ్యూయల్ పట్టించేసుకొని స్టార్ట్ అయిపోతాం. ఫుల్ చేపిస్తున్నా. ఎంత పట్టిస్తున్నా? 1500 ఫుల్ అయిపోతుంది. అది 12 లీటర్ ట్యాంకు. మేమైతే ఇప్పుడే ఫ్యూయల్ పట్టుకోవడానికి ఆగాం. ఎవరి బైక్స్లో ఫ్యూయల్ లేదు. నేను ఫుల్ చేయించేసుకుంటా, ఉంటుంది పడి ఉంటుంది ఒక పక్కన. ఫుల్ ట్యాంక్ నార్మల్ పెట్రోల్. ఓకే, అందరం ఫుల్ ట్యాంక్ కొట్టేసాం. ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇది అసలు అన్ప్లాన్ అనమాట. ముందు నిన్నంతా ఏం ప్లాన్ వేసుకోవాలి. పొద్దున్న లేసి బ్రేక్ఫాస్ట్ చేశాక వెళ్దాం అనుకున్నాం, లొకేషన్ చూసాం, ఒకటి ఫిక్స్ అయ్యాం, వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఇంకేమైనా కనిపించినా కూడా వెళ్తాము. సో ఈరోజు మన బైక్ లైనప్ వచ్చేసి జావా 42 ఒకటి, హిమాలయన్ 450 ఒకటి, అండ్ హిమాలయన్ స్క్రామ్ 411 ఒకటి. చూసారా టైము 12:59 మిట్ట మధ్యాహ్నం. అస్సలు ఎండలేదు బెంగళూరులో, మొత్తం క్లౌడీగా ఉంది. దట్ ఈస్ బెంగళూరు. అస్సలు సూర్యబ్రో కనిపించట్లే. చూసారు ఎట్లా వస్తున్నారు, సిగ్నల్ పడినా కూడా. చల్లగా ఉంది క్లైమేట్. సిగ్నల్ పడితే ఆగరయ్యా ఇక్కడ అందరికీ షుగర్ సిగ్నల్ పడితే. గాయ్స్ మనమైతే ఇప్పుడే మన డెస్టినేషన్కి రీచ్ కాలేదు, ఇంకా బెంగళూరులోనే ఉన్నాం. 1.5 అవర్ అయ్యింది స్టార్ట్ అయ్యి. తెలిసిదే కదా బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉంటుందో. ఇంకా బెంగళూరులోనే ఉన్నాం. అంటే మేము ఆ మూల నుంచి ఏ మూలకు రావాలన్నమాట. 1.5 అవర్లో మేము ఓన్లీ 25 కిలోమీటర్స్ వచ్చాం. అటు ఉంటుంది బెంగళూరు ట్రాఫిక్తో. మన వాళ్ళైతే ముందర వెళ్ళిపోయారు ఎక్కడికో. నేను ట్రాఫిక్లో ఆగి వస్తున్నా. చూసారా 25 కిలోమీటర్స్ 1.5 అవర్లో వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా మన డెస్టినేషన్కి 68 కిలోమీటర్ ఉంది, అది 1.5 అవర్ చూపిస్తుంది. అదిదా మ్యాటర్. మనమైతే బెంగళూరు బయటకు వచ్చేసాం ఆల్రెడీ. అయినా ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. మన వాళ్ళు మిస్ అయిపోయారు. ఒకసారి నేను కాల్ చేస్తా, ఇక్కడ ఆగి మిస్ కాలేదన్నారు ఏడే. మేము ఇప్పుడే టీ బ్రేక్ కోసం ఆగాము. యాక్చువల్లీ ఇప్పుడు లంచ్ బ్రేక్ కోసం ఆగాల్సిందే, టీ కోసం ఆగాము. ఇప్పుడే బెంగళూరు క్రాస్ చేసాం, అవుట్కట్స్ హైవే ఎక్కాం. చూసారా అది జావా 45 స్క్రామ్ 411. మేమైతే బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఇప్పుడే. ఈ బైక్ వచ్చేసి మా కజిన్ది. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ 20 మినిట్స్ చూపిస్తుంది డెస్టినేషన్కి. ఇది వచ్చేసి బైక్స్లో ఎవరన్నా బెంగళూరు నుంచి మైసూరుకి వెళ్ళాలంటే ఈ రోడ్లోనే వెళ్ళాల్సి వస్తుంది. అటు ఎక్స్ప్రెస్ వెళ్ళాలంటే చెప్పాను కదా మొత్తం స్పీడ్ బ్రేకర్స్ డైవర్షన్స్ తప్ప ఇంకేం ఉండవు. ఈ బైక్లో నేను 2-3 టైమ్స్ బెంగళూరు నుంచి మా ఊరికి కూడా వెళ్ళున్నా, వెంకటగిరికి. క్లైమేట్ అయితే వాళ్ళు ఉండదబ్బా, చల్లగా ఎండ లేకుండా. రైడర్స్కి ఈ సీజన్ బ్లిస్ అనమాట. అసలు డే పొద్దున స్టార్ట్ చేసి రాత్రి వరకు వెళ్తూనే ఉండొచ్చు. టైర్డ్ అవ్వరు, చెమటలు పట్టవు. ఇప్పుడే బండి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకున్నా. జావా 42కి వచ్చా. చాలా చిన్నదిగా ఉందబ్బా మనకి ఇదే.
మనకు సెట్ కాదు, చాలా చిన్నది. అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తున్నారా గ్లౌజ్, ఇది బార్ అండ్ మిర్రర్ తగిలేస్తుంది రెండు పక్కల. రెస్టారెంట్ విఎస్ బిర్యానీ సెంటర్ అంట. నేనైతే వెజ్జే, నాన్ వెజ్ అనేది లేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మేమైతే లంచ్ కాగా ఇప్పుడే మటన్ దొన్నె బిర్యానీ. కంట్రీలో ఉన్నావు బేటా. వాట్ ఇస్ దాట్? చికెన్ కీమా, చికెన్ కైమా బాల్స్, చికెన్ చాప్స్. మనవాడు ఓన్లీ కబాబ్ అంటున్నాడు, డైట్లో ఉన్నాడు అనమాట. గుడ్డ చాలా క్రౌడెడ్గా ఉంది అబ్బాయి ఏరియా. ఇది చాలా ఫేమస్ అనుకుంటా ఈ లోకల్లో. తినేసి ఇంక బయలుదేరాం. సో గాయ్స్ చూస్తున్నారా, ఈడ మేము లంచ్ చేసింది విఎస్ బిర్యానీ సెంటర్. క్రౌడ్ అయితే హెవీగా ఉన్నారు, చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ బిర్యానీ, మటన్ దొన్నె బిర్యానీ టేస్ట్ అదిరింది. ఇంకా వర్షం పడి ఆగినట్టుంది. ఇందాకే చూస్తున్నారు కదా, రోడ్డు పైన అంతా వాటర్ మార్క్స్ ఉన్నాయి, వర్షం పడిన మార్క్స్. ఇంకా ఓన్లీ 20 కిలోమీటర్స్ అనమాట. నాకు తెలిసి 20 కిలోమీటర్స్ రోడ్ ఇలాగే ఉన్నట్టుంది, సింగిల్ లేను. వచ్చేసాం అబ్బా చుంచి ఫాల్స్కే. ఇంక 800 మీటర్స్ అంతే. కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది, ఒక 1 కిలోమీటరు. ఇదేనా పార్కింగా? పార్కింగ్ ఇదే ఉన్నట్టుంది. పెట్టేసి నడిచెళ్ళాలేమను. ఇక్కడ నుంచి నడిచిపోవాలి, ఒక 500 మీటర్స్ ఉంది. సో మేమైతే మా బైక్స్ ఇక్కడ పార్క్ చేసాం. అక్కడ నాది ఇక్కడ 2 బైక్స్ పార్క్ చేసాం. ఇక్కడంతా పార్కింగ్ అంతా ప్లేస్ కూడా ఉంది చాలా. ఒక బైక్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పార్కింగ్. సో ఇక్కడ నుంచి బైక్స్ కార్స్ పార్క్ చేసి ఒక 500 to 1 km ట్రెక్ ఉంటుంది. ట్రెక్ అంటే నడిచిపోవాలి అడవిలో. రోజు జాగ్రత్త. ఇలాగా 500 మీటర్స్ కన్నా నడుచుకుంటే ఎలా ఉంటే మనకి మెయిన్ వాటర్ ఫాల్ అనేది కనిపించేస్తుంది. వచ్చేసాం అబ్బా. వాడు కనిపిస్తుందా, అదొక ఫాల్. దాన్ని చూస్తూ మనకి దిగామంటే మనం ఫాలో అయిపోతాం. కాబట్టి కింద చూసుకుంటూ దిగాలి. ఏమో బాగా స్టీప్గా ఉంది. డైరెక్ట్గా పడితే రోడ్ రోలరే రోల్ అవుతూ దుబ్బున పడతాం. ఈ సైడ్కి స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి స్టెప్స్. స్టెప్స్ లా చేస్తున్నారా, మంచి పని చేశారు. ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ దగ్గర చేరుకున్నాం. మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి మనీ పే చేసి మనం ఇంకా కిందకి దిగొచ్చు, ట్రెక్ చేయొచ్చు. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళబోతున్నాం, మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తా. పాత అయితే కొంచెం కష్టంగానే ఉంది, మొత్తం రాలే బండాలే. ఇక్కడ కొంచెం ట్రెక్కింగ్ లెవెల్ హార్డ్గా ఉంది. ఇక్కడ నుంచి కొంచెం కష్టమే దిగడం. పడతలేసా దిగుతున్నారు. వచ్చేసాం అబ్బా కిందకే. పులుసు గారిపోయింది. చూడ్డానికి బాగానే ఉంది కానీ దిగే గుందుకి మొత్తం తడిసిపోయా. జాకెట్ ఇప్పేసాను అబ్బా, తడిసిపోయింది మొత్తం. ఎలా ఉంది బ్రో? దిగడం అయితే చాలా కష్టంగా ఉంది. ఆల్మోస్ట్ డన్. పైకి ఎక్కేటప్పుడు తెలుస్తుంది డౌన్ కాబట్టి. ఎలా ఉంది? చాలా బాగుంది. మీరు కూడా చూస్తే ఇంకా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంది. బాగుంది. మేమైతే ఫ్యామిలీస్ రావడం కష్టం అనుకున్నాం, కానీ ఎదురు కొందరంలో ఒక బామ్మ కూర్చోంది. పై నుంచి కింద గట్ట దిగింటో తెలియదు. బామ్మగారు వచ్చారంటే ఇంకెవరైనా రావచ్చు. ఆ బామ్మగారు అయితే మోకాలు పట్టుకున్నారు, మోకాలు నొప్పి అనేసి. ఇది వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ, చుంచి వాటర్ ఫాల్స్. ఈ చుంచి వాటర్ ఫాల్స్కి చుంచి అని ఎందుకు పేరు వచ్చిందంటే, వన్స్ అపాన్ ఎ టైం ఒక చుంచు ఉండేదన్నమాట. ఆ చుంచు వచ్చేసి వాటర్ ఫాల్ సూసైడ్ చేసుకుంది. ఎందుకు సూసైడ్ చేసుకుందరా అంటే దాని గర్ల్ ఫ్రెండ్ వేరే ఒకరితో లేచిపోయిందంట. కాబట్టి ఆ చుంచి దీనిలోనే అక్కడ దూకే సూసైడ్ చేసుకునింది. అప్పటి నుంచి దీనికి చుంచి వాటర్ ఫాల్స్ అని పేరు పెట్టారు అనమాట. ఎలా చెప్పాను? నీకు ఎవరు చెప్పారు? ఎందుకు ఆ చుంచి ఒకటి చెప్పింది నాకు. ఆ చుంచు కాదు, ఆ చుంచు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నాకు చెప్పింది. అది కల్లోనా? కల్లో కాదు. మేమైతే డ్రోన్ కూడా తీసుకొచ్చాం, ఇప్పుడు ఫ్లై చేస్తాం. వ్యూ చూసేసేయండి. రెడీ 3 2 రైట్.
నాకు రావట్లే ఏలు. రెడీ 3 2 1 go. మెయిన్ పైలట్ డ్రోన్ ఎగరడం అయిపోయింది. ఇప్పుడు కో పైలట్ ఎగరేస్తున్నాడు డ్రోన్. కరెక్టే. ఎస్ నేనే, కానీ డ్రోన్ నాది. చూడ అయినా చెప్పకూడదు బ్రో డ్రోన్ ఎవరిదని. తెలిసిపోద్ది. ఆ సినిమాలో చెప్తాడు చూడు, రజనీకాంత్ సినిమాలో వాడు పెళ్లి చూపులకు వెళ్తుంటే ఇది పెళ్లి కొడుకు వాడే కానీ షర్ట్ మాత్రం నాది. అలాగే డ్రోన్ ఎగరేసేది నేనే, కంటెంట్ పెట్టేది నేనే, కానీ డ్రోన్ మాత్రం ఈ మంచిది. సో యాక్చువల్గా ఇది సడన్ ప్లాన్ అనుకోలేదు. యాక్చువల్ మార్నింగ్ అది మొత్తం చెప్పేసా మోటో వ్లాగింగ్లో. అన్నీ అయిపోయిందా? అన్నీ అయిపోయా. ఇంకేమన్నా మిగిలి ఉందా దీంట్లో చెప్పడానికి? మేము నువ్వు ఏదైనా చెప్పొచ్చు, మాకు కొంచెం ఛాన్స్ ఇవ్వచ్చు కదా బ్రో మాట్లాడతాను. అన్నీ చెప్పేసి ఆల్రెడీ. ఎందుకు ఈ ప్లాన్ ఎలా యంగ్ లాగా కనిపిస్తున్నాడా? స్టిల్ ఐఎమ్ యంగ్, ఇట్స్ న్యూ స్టైల్. నో ప్రాబ్లం. నిజమే. ఇంకా కొద్ది రోజులు ఫాదర్ కాబోతున్నాడు, యంగ్ అంటున్నాడు. చూసుకోండి మళ్ళా. అంతే. మహేష్ బాబు 2 కూతురు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, అందుకని ఎంగా లేదా? అబ్బా నువ్వు మహేష్ బాబు ఇప్పుడు నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. మహేష్ బాబు అంటావు. సో గాయస్ ఇక్కడ మేము వచ్చిన పని కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. సక్సెస్ఫుల్ అంటే మొత్తం సక్సెస్ఫుల్ కాదు, సగం సక్సెస్ఫుల్. ఎందుకంటే యాక్చువల్గా స్టార్ట్ అయ్యింది, లేట్ స్టార్ట్ అయ్యాం. సో నెక్స్ట్ టైం వచ్చేలాగుంటే చాలా ఎర్లీగా స్టార్ట్ అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. వర్త్ టైం స్పెండింగ్ అంటే because we have good nature in the background with water, you can feel that natural sounds, everything. So worth it. అది కాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బ్యాగ్ చూస్తున్నారా, ఆ బ్యాగ్లో మేము ఇక్కడ జలకాల ఆటలు ఆడడానికి తీసుకొచ్చాము బట్టలు. కానీ టైం కుదరకపోవడం వల్ల, అండ్ టైం కుదరకపోవడం వల్ల కాదు, వాటర్ సరిగ్గా లేవు. చెప్పేసి చెప్పకూడదు. ఓకే వాటర్ ఎక్సలెంట్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి వాటర్. స్విమ్ చేస్తే దాంట్లోనే చేయాలి, మునిగితే దాంట్లోనే మునగాలి. కాకపోతే మాకు టైం సరిపోలేదు, వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ టైం ఇఫ్ యూ హ్యావ్ సేమ్ టైం నెక్స్ట్ టైం వస్తాం మళ్ళీ. మార్నింగ్ వచ్చేలా, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరితే ద బెస్ట్ థింగ్ ఏంటంటే అసలు సూర్యపురం కనిపించలేదు ఈరోజు. బాగా కూల్గా ఉన్నది అనమాట, ఫుల్ క్లౌడీ ఉన్నది. సో అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ మాకైతే. వర్షం కూడా పర్లేదు బ్రో, కానీ వర్షం కూడా పర్లేదు. ఎక్స్పెక్ట్ చేసాము, అందుకనే రెయిన్ కోట్లో బ్యాగ్ లగేజ్ రెయిన్ కోట్ హెవీ వెయిట్ అన్ని రెయిన్ కోట్స్ అన్ని తెచ్చుకున్నాం, కానీ వర్షం పడలేదు. బ్రో ఇక్కడే ఉన్నాడని చెప్పు. ఈ బ్రో ఇక్కడే ఉంటారు వాటర్ ఫాల్ కాడ. మన జాగ్రత్తలు చూసుకుంటాడు, మన జాగ్రత్తలన్నీ చూసుకుంటాడు. ఏమన్నా అటు వెళ్తుంటే విజిలేస్తాడు పి అని వచ్చేయాలన్నమాట. సేఫ్టీ సైడ్ కూడా ఇక్కడ ఓకే, సేఫ్టీ కూడా ఓకే. మాట్లాడితే ఓకే, థ్యాంక్ యూ. థమ్స్ అప్, టెల్ సబ్స్క్రైబ్. హ్యాపీ ఓకే. అయిపోయింది, నా పులుసు గారిపోయింది. అక్కడ నుంచి ఇలాగో వచ్చి ఎక్కాం, డన్ అయిపోయింది ఆ పని. ఎవరో ఒక బాంబు ఉన్నారు, ఎట్టొచ్చిందో పైకి. ఇప్పుడు ఎప్పుడో తిరుమల మోకాలు మెట్లు ఎక్కినట్టు ఫీలింగ్ వచ్చింది. సేమ్ అలానే ఉన్నాయి మోకాలు పని. మేమైతే జలకాలాటలలో అనుకొని వచ్చాము. జలకాలాటలో పోయి చెమటతో జలకాలాటలు ఆడుకున్నాం. ఈ మనిషికి అయితే ఏం లేదు,
ఈ మనిషి ఏందనలేదు సేఫ్ సైడ్. ఫిట్నెస్ మేమైతే బాగా పీకల్లాగా మీకాం. మా పని అంతా అయిపోయింది. ఇక్కడ షాప్ కనిపిస్తుంది కదా, ఆ షాప్లో మేము వెళ్ళేటప్పుడు హెల్మెట్స్ అన్నీ అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు రిటర్న్లో హెల్మెట్స్ తీసుకొని అక్కడ కాసేపు ఆగి కూర్చొని కొంచెం స్నాక్స్ తినలేదు కానీ లైమ్ సోడా, వాటర్ అండ్ ఒక చిన్న స్ప్రైట్ తాగేసా. నేనైతే ఫుల్ డీహైడ్రేట్ అయిపోయా, మార్నింగ్ నుంచి వాటర్ తాగలేదు. అందుకనే ఫుల్ వాటర్, సోడా, స్ప్రైట్ అన్నీ కలిపి కొట్టేసాను అనమాట. ఇప్పుడు టైం అయితే 5:15 అయిపోయింది. ఈ వాటర్ ఫాల్ వచ్చి 5 క్లోజింగ్ టైము. 5 తర్వాత ఎవరిని అలో చేయరు అండ్ 5 తర్వాత అక్కడ ఎవరిని ఉండనివ్వరు. అంటే మీరు ఇక్కడికి వెళ్ళాలంటే 3 లోపల ఎంట్రీ అయితేనే బెస్ట్. 3 లోపల ఎంట్రీ అయితే ఆడ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. సో మీరు అక్కడ ఉన్నా కూడా అందా కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళు ఏందిరా అంటే కరెక్ట్గా 4:30 అవగానే అందరిని పైకి పంపించేస్తారు. 5 ఎట్టి పరిస్థితుల్లో లోపల ఎవరిని ఉండనివ్వరు. నాకు తెలిసి రూమ్కి వెళ్ళే లోపల 4 అవర్స్ అయినా పట్టచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ వల్ల. దీనబ్బా ఇప్పుడే సిటీ వచ్చిందని చెప్పి నా వైజర్ ఓపెన్ చేసా, ఏదో ఒకటి గట్టిగా తల తగిలింది, 4 పైన గట్టిగా తగిలింది, బాగా నిప్పేసిపోతుంది. మేమైతే ఇప్పుడే స్నాక్స్ అండ్ టీ బ్రేక్ కోసం ఆగుతున్నాం. ఇక్కడ ఒక బైకరీ కనిపించింది. బ్రో కొట్టాలి బ్రో. నిన్న నేనేం చేశాను? నాకేం చెప్పావు? చిన్నగా బొమ్మ నాకు చెప్పావు పొద్దున. నువ్వేమో ఇప్పుడు జమ్మని వచ్చేస్తున్నావు ఈ బైక్ ఎక్కితే. బండి బాగా వెళ్తుంది, ఇంకా వచ్చేస్తున్నా. అప్పుడు అందుకే నేను కూడా పోతున్నాను. ఎట్టుందే ఏం తెలియట్లే కదా స్పీడ్ పోయేదే. యూ లవ్ దిస్ వెహికలా? మహేష్కి గుర్రం ఎక్కినట్టుందంట. నాకేదో చెప్పావు పొద్దున, ఏదో చెప్పావు, అది ఒకసారి రిపీట్ చేసుకో. బండి ఎలా ఉందంటే ఏదో చెప్పావు. బాగుందన్న, గుర్రంలో గుర్రం మీద కూర్చున్నట్టు కూర్చుని అదే చెప్పాను. A few minutes later. ఇప్పుడే టీ తాగడం అయిపోయింది, టీ బ్రేక్ కోసం ఆగాము. పనిలో పని బైక్ స్విచ్ చేస్తున్నా. జావా 42 చూసారు కదా, కీస్ యాడ్ ఉంది దీనికే. ఈడిచ్చాడు. ఇది ఇగ్నిషను, ఇది హ్యాండ్ లాక్. ఇది మనకి చాలా పొట్టి బండి. ఇది వచ్చేసి 300cc. లేదబ్బా పికప్ బాగాలేదు దీనికి. చూడు నా కొడుకు ఎట్టొస్తున్నాడు. వీడప్ప జస్ట్ మిస్ గా యాక్సిడెంట్. చూడు వీడు ఎట్టొస్తున్నాడు. పిచ్చనాయాలు ఆ లైన్ నుంచి ఈ లైన్ నుంచి వచ్చి నొక్కుతున్నాడు, సిగ్నల్ లేకుండా, ఇండికేటర్ లేకుండా. స్టూపిడ్ ఫెలో. గాయస్ నేనైతే ఇంటికి వచ్చేసా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. లెట్స్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బూమ్.